హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రీడింగ్ ఎవరికోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు చూడటానికి ట్రై చేయండి. ఓకే, సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. రీయూనియన్, relationship future, reunion, victory, recognition, marriage. Yes, King of Cups, Queen of Pentacles. Oh my God, చాలా క్లారిటీ వస్తుంది రీడింగ్. 4 of Swords, 3 of Pentacles, strength, courage, Knight of Pentacles, Ace of Pentacles and 9 of Wands. And bottom of the deck, the Lovers. So మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే, దే వాంట్ టు రీకన్సైల్ విత్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ సెపరేషన్. ఈ పర్సన్ మీతో సింపుల్ కమ్యూనికేషన్తో అండ్ ఫ్రెండ్షిప్తో మళ్ళీ ఈ రిలేషన్ని స్టార్ట్ చేశారు. బట్ దిస్ టైం ఈ రిలేషన్షిప్ చాలా డీప్ కనెక్షన్గా చేంజ్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, మీ పర్సన్ చెప్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ యువర్ లవ్ లైఫ్. బట్ దిస్ టైం ఈ పర్సన్ మీ రిలేషన్ని అఫీషియల్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఫేస్లో ఒక గ్లో వచ్చేస్తూ ఉంటుంది మీతో మాట్లాడినప్పుడు, కలర్స్ మారిపోతూ ఉంటాయి. లైక్ ఆల్రెడీ మీరిద్దరూ ఏదో ఒక డీప్ కనెక్షన్లో ఉన్నట్టే మాట్లాడుతూ ఉంటారు. ఈ పర్సన్ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా మీతో మాట్లాడుతూ ఉంటారు. అండ్ అనదర్ థింగ్, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, మీతో గంటలు గంటలు మాట్లాడుతున్నా కూడా ఈ పర్సన్కి విసుగు అనేది రాదు, చిరాకు రాదు. అదే ఆ ఫ్రెండ్స్ ఎవరో ఈ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్సన్తో మాట్లాడినప్పుడు మాత్రం ఈ పర్సన్ చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతారు. ఇది అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ని ఆట పట్టిస్తున్నారు మీ విషయంలో. ఓకే, బట్ ఈ పర్సన్ మీ రిలేషన్ని జస్ట్ ఏదో సింపుల్ క్యాజువల్ కనెక్షన్ అలా తీసుకున్నారు పాస్ట్లో. బట్ ఇప్పుడు ఇట్స్ అ డీప్ బాండింగ్. They are changing it into a deep bonding. It's a soulmate, twin flame connection for some of you. And ఈ పర్సన్ ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ నుండి బ్రేకప్ అయి బయటకు వస్తున్నారు. అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ యూనివర్స్ మీకు 2 doors ఓపెన్ చేసింది. ఏంటి ఆ 2 doors? దేనికి అంటే, ఒకటి ఫినాన్షియల్ అబండెన్స్, ఇంకొకటి మ్యారేజ్. ఈ రెండు కూడా మీరు మేనిఫెస్ట్ చేసినవే. మీరు మీ పర్సన్నే మీ ఫ్యూచర్ స్పౌస్లో చూశారు ఫ్రమ్ ద బిగినింగ్. బట్ ఈ పర్సన్ మధ్యలో మీతో సెపరేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రికన్సైల్ అయ్యారు. బట్ మీరు మాత్రం అలానే వెయిట్ చేస్తూ ఉండిపోయారు ఈ పర్సన్ కోసం. సో నౌ దే ఆర్ సెండింగ్ యూ అ ప్రపోజల్, మ్యారేజ్ ప్రపోజల్. మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు. అండ్ విదిన్ 2-3 months యూ విల్ గెట్ మ్యారీడ్ టు. అండ్ అనదర్ ఆఫర్ ఏంటి యూనివర్స్ ఇస్తున్నది అంటే, ఫినాన్షియల్ అబండెన్స్ ఇస్తుంది. బట్ ఎందుకు మీకు ఫైనాన్షియల్ అబండెన్స్ ఆఫర్ ఇస్తుంది యూనివర్స్ అంటే, ఈ బ్లెస్సింగ్ అనమాట. ఇది ఒక బ్లెస్సింగ్. మేబీ మీరు పాస్ట్ లైఫ్లో ఆర్ మీ పాస్ట్లో ఆర్ ఇప్పటి వరకు చాలామందికి హెల్పింగ్గా ఉన్నారు. మీరు లాడ్ ఆఫ్ మనీ అనేది ఈవెన్ మీ పర్సన్కి కూడా చాలా హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా.
అండ్ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, ఆర్ఫన్స్ ఉంటారో, ఆర్ బ్లైండ్ పీపుల్, హ్యాండిక్యాప్డ్, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేస్తూనే వస్తున్నారు. ఓకే. అండ్ అదంతా కూడా యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. సో నా మీకు ఒక హ్యూజ్ బ్లెస్సింగ్ అనేది ఇస్తుంది యూనివర్స్. ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ రాబోతుంది మీకు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, లాడ్ ఆఫ్ మనీ. అది మీ నాట్ ఓన్లీ ఫర్ సింపుల్ థింగ్స్కి పనికొచ్చే అంత అమౌంట్ కాదు అది. మీరు దాంతో ఒక పెద్ద చారిటీ చేస్తారు. అండ్ మీ జనరేషన్స్, మీ నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్, అలా జనరేషన్స్కి పనికొచ్చే వెల్త్ అది. ఓకే. అంత అమౌంట్ అనేది మీకు రాబోతుంది. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఇట్స్ కమింగ్, బట్ ఇట్స్ కమింగ్. ఓకే. అండ్ ఇంకొక షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటి మీకంటే, ఈ అబండెన్స్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తుందో ద సేమ్ డే ఈ పర్సన్ కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు. దిస్ పర్సన్ బ్రింగ్స్ వెల్త్ ఇన్ టు యువర్ లైఫ్. దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ, ఓన్లీ ఫర్ సమ్ ఆఫ్ యూ. రీడింగ్లో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఈ ట్విన్ ఫ్లేమ్స్ అనేది రేర్గా ఉంటుంది ఆ రిలేషన్. ఓకే. పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ చాలా రేర్గా ఉంటాయి ఆ కనెక్షన్స్. సో ఓన్లీ ఫ్యూ పీపుల్కి ఆ పాయింట్ రెజొనేట్ అవుతుంది. ఓకే. సో ఈ పర్సన్ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ లైఫ్లోకి అంటే, దే వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే స్పెండ్ చేయాలి అని ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నారు. బట్ అంత మేజర్ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అంటే, ఓవర్ నైట్ ఈ పర్సన్ ఆ డెసిషన్ తీసుకున్నారు. అండ్ అదంతా కూడా మీకు చెప్తారు. మీరు చాలా క్లవర్ పర్సన్ అండ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ బ్యూటిఫుల్, వెరీ హ్యాండ్సమ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట మీరు. సో ఇదంతా కూడా మీరు మిమ్మల్ని ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్, ఆర్ బోత్ ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్ అనుకోండి, బై ద ఎండ్ ఆఫ్ అక్టోబర్ మీరు ఒక కమిటెడ్ బాండింగ్లో ఉంటారు, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటారు. అండ్ మిమ్మల్ని ఒక గుడ్ మదర్, పర్ఫెక్ట్ మదర్ కింద కూడా చూస్తున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో మీరు ఈ పర్సన్ని కిడ్లా ట్రీట్ చేస్తున్నారో లేదా ఆల్రెడీ మీకు మీ రిలేషన్లో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలియదు. బట్ మిమ్మల్ని ఒక గుడ్ మదర్, రెస్పాన్సిబుల్ మదర్ లాగా కూడా చూస్తున్నారు. ఓకే. సో 7 of Pentacles followed by 3 of Pentacles and 4 of Swords. మీరు ఈ రిలేషన్షిప్ కోసం చాలా ఓపికతో వెయిట్ చేస్తూ వస్తున్నారు సిన్స్ ఇయర్స్, సో మెనీ ఇయర్స్ కొంతమందికి, బట్ కొంతమందికి 1 or 2 years నుండి. బట్ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, యూనివర్స్ మిమ్మల్ని అలా గైడ్ చేస్తుంది. ఈ పర్సన్ కోసమే వెయిట్ చేయమని గైడ్ చేస్తుంది. అండ్ అనదర్ థింగ్, ఒకవేళ మీరు ఈ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోయినా, మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి డిసైడ్ అయినా, ఇక్కడ ఈ పర్సన్ దాన్ని సింపుల్గా తీసుకోరు. మీరు ఎస్ అనే వరకు ఈ పర్సన్ మిమ్మల్ని ఒప్పిస్తారు. ఓకే. దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఎందుకంటే మీ దగ్గర దొరికిన ఆ ఎఫెక్షన్, మీ దగ్గర దొరికిన ఆ కంఫర్ట్ ఇంకెక్కడ దొరకలేదు ఈ పర్సన్కి. సో అంత ఈజీగా మిమ్మల్ని ఈ పర్సన్ వదిలేసుకోరు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే, మీరు ఈ పర్సన్ వల్ల చాలా పెయిన్ అనేది సఫర్ అయ్యారు, కానీ ఈ పర్సన్ ఇంకా ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తున్నారు మీరు. అంటే మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు, బట్ ఈ పర్సన్కి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఈ పర్సన్ చేత అలా చేయించుండొచ్చు. అలా మిమ్మల్ని మీరే కాంప్రమైజ్ చేసేసుకుంటున్నారు. కాంప్రమైజ్ అయిపోయారు మీరు ఆల్రెడీ మీ లైఫ్లో ఇక్కడ, అకార్డింగ్ టు రీడింగ్. అండ్ నా మీ ఈ నేచర్ని యూనివర్స్ చూసి మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఈ పర్సనే
మీకు కావాలని మీరు చాలాసార్లు మేనిఫెస్ట్ చేశారు. సో దట్ మేనిఫెస్టేషన్ ఈస్ కమింగ్ ట్రూ నా. బై ద ఎండ్ ఆఫ్ దిస్ 8/8 పోర్టల్, 8/8 పోర్టల్ ఎండింగ్ అంటే 8 to 15 ఈ పోర్టల్ ఓపెన్ ఉంటుంది ఆగస్ట్. సో ఈ 15th లోపు ఈ పర్సన్ మీకు తను తీసుకున్న డెసిషన్ ఏంటి, తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఇదంతా కూడా చెప్తారు ఓపెన్గా. మీరు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, యు ఆర్ వెరీ స్వీట్ పర్సన్. సో ఈ పర్సన్కి మీ స్వీట్ నేచర్ ఈ పర్సన్ని కొంచెం లో ఫీల్ అయ్యేటట్టు చేస్తుందన్నమాట. అంటే ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఎందుకు అని అంటే, పాస్ట్లో మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదు ఈ పర్సన్, బట్ అయినా కూడా ఈ పర్సన్ని మీరు ఇంకా అలానే ట్రీట్ చేస్తున్నారు. మీ ఎనర్జీస్ అయితే షిఫ్ట్ అవ్వలేదు, బట్ ఈ పర్సన్ లైఫ్లో చాలా చేంజెస్ అయిపోయాయి. ఇదంతా తలుచుకుంటే ఈ పర్సన్కి మీరు అసలు నిజంగా ఒక దేవత ఆర్ దేవుడు ఇలా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. ఎందుకంటే అంత ఫర్గివింగ్ నేచర్ ఈ పర్సన్ ఎక్కడ చూడలేదు. ఓకే, అండ్ అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. సో ఎనీహౌ టైం ఫ్రేమ్స్ చూద్దాం. అసలు మీరు అసలు డీప్ కనెక్షన్లోకి ఎప్పుడు వెళ్తారు అండ్ కమిట్మెంట్ ఎప్పుడు ఇస్తారు ఈ పర్సన్, అండ్ మీ లైఫ్లో ఒక హ్యాపీ పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఒక హ్యాపీ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. స్పిరిట్ ప్లీజ్ టెల్ మీ కమిట్మెంట్ ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య. ఓ జస్ట్ అరౌండ్ ద కార్నర్. ఓకే, ఎస్, కమిట్మెంట్ కమింగ్ బై అక్టోబర్. డీప్ బాండింగ్, డీప్ కనెక్షన్లో ఎప్పుడు ఉంటారు అంటే అక్టోబర్లో ఉంటారు. ఓకే, ఎస్, ఇన్ లెస్ దాన్ ఎ మంత్. ఓకే, సో దిస్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్. అండ్ మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చెక్ చేద్దాం. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఈ పర్సన్కి, అండ్ దే ఆర్ ఫీలింగ్ యువర్ యాబ్సెన్స్, అండ్ దే ఆర్ మేనిఫెస్టింగ్ రీయూనియన్ అండ్ సెల్ఫ్ లవ్. ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈ పర్సన్. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్ ఏంటో తెలుసుకున్నారు, అండ్ దే ఆర్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ దేర్ పాస్ట్. వన్ లాస్ట్ కార్డ్ స్పిరిట్, వన్ లాస్ట్ కార్డ్ ఫ్రమ్ దిస్ డెక్. ఎస్, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. సో ఈ రన్నర్ చేసే డైనమిక్ నుండి ఈ పర్సన్ ఇంకా కంప్లీట్గా డ్రాప్ అయిపోయారు, ఆ నేచర్ అనేది వదిలేసుకున్నారు. అయినా ఈ రన్నర్ చేసే డైనమిక్ వల్ల ఈ పర్సన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, రిలేషన్షిప్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అంటే లేదు. ఈ పర్సన్ అన్ని ఫెయిల్యూర్సే చూస్తూ వచ్చారు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయే వాళ్ళకి ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది ఉండదు, బట్ ఇక్కడ ఈ పర్సన్ పాస్ట్లో చాలా మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్, బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైడింగ్, ఇవన్నీ ఈ టెక్నిక్స్ అన్నీ ఉపయోగించారు, అది కూడా మీలాంటి వాళ్ళపైన. సో అలా ఈ పర్సన్ లాస్లోకి వెళ్ళిపోయారు. ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళని నమ్మారు, నమ్మాల్సిన వాళ్ళని నమ్మలేదు. ఓకే, సో అదే ఇక్కడ ఈ పర్సన్ చేసిన హ్యూజ్ మిస్టేక్ ఏంటంటే అది. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్, పోర్టల్ రిలేటెడ్ క్రిస్టల్స్ అలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ అండ్ అదర్ రిచువల్స్, పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. 8/8 పోర్టల్ సందర్భంగా మళ్ళీ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్ అని రాసుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకే, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మేము ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం ఫర్ ఎవ్రీ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ డే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి ఫర్ ఎనర్జీ ఎక్స్చేంజ్.
ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.